వాస్తవానికి మేము గుంటూరు ప్రాంతం నుండి ఈ స్థలానికి రావడం జరిగింది. నా టైం తక్కువ కాబట్టి 2 మొక్కల్లోనే నేను నా మాటలు చెప్పి నేను సమయాన్ని చేస్తాను. ఇది జ్ఞాపకార్థ స్థితి కూడిక. మేము ఈ ప్రాంతానికి ఒక మంచి కృతజ్ఞత కూడికకు వద్దామని అనుకున్నాం. జనవరిలో ఫిబ్రవరిలో ఏలియా గారితో అలాగిన తల్లి వారితో మాకున్నటువంటి మంచి ఆత్మీయ బంధాన్ని బట్టి మరి వారి పెద్ద కుమార్తె పెద్దల్లుడు గుంటూరు దగ్గర ఉన్న పేరేచర్ల సంఘంలో మరి కొన్ని సంవత్సరాలుగా మా దగ్గరికి వస్తూ ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారిని బట్టి నాకు ఏలియా గారు వారి సతీమణి ఇద్దరు కూడా పరిచయం అవడం, మంచిగా వారితో మాకు ప్రయాణం కొనసాగడం, ఈ జర్నీలో నేనెంతో కలిసిపోవడం, వారు మా మీద చూపించినటువంటి ప్రేమ, నాతో కలిసిపోయినటువంటి విధానాలు, మరి ఆత్మీయ ఈ ప్రయాణం ఒక మంచి కృతజ్ఞత కూడికతో ఈ స్థలంలో మేము ఉండాలి అని అనుకున్నాం. కానీ ప్రభు చిత్తం జ్ఞాపకార్థ స్థితి కూడికలో మేము ఈ రకంగా కలుసుకున్నాం. జనన మరణాలు లెక్కించడానికి మనం అంతటి వారు. ప్రభు దీన్ని ఆమోదించాడు, మనందరం దాన్ని అంగీకరించాల్సిందే. బైబిల్లో ఒక మాట ఏమంటుందంటే, ఒకని జన్మదినము కంటే ఒకరి మరణదినమే గొప్పదిగా ప్రభు మాట్లాడాడు. నేను ఇంకో మాట కూడా చెప్తాను. మరి తల్లి ప్రయాణించినటువంటి జీవితాన్ని బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, నేనే చెప్తాను. హానోకు గారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని ఒక సాక్ష్యము పొందెను అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభు రాయించినటువంటి ఒక మాట. దేవుడే స్వయంగా ఆయన బిడ్డ గురించి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, కొనిపోబడక మునుపు భూమి మీద ఉండగానే దేవునికి ఇష్టడని ఒక మంచి సాక్ష్యం. మనం పేదవారంగా భూమి మీద ఉండొచ్చు, మధ్య తరగతి కుటుంబీకులుగా ఉండొచ్చు, ధనికులుగా ఉండొచ్చు, చాలా సంపన్నులుగా ఉండొచ్చు. భూమి మీద మనం రకరకాలైన క్యాడర్స్ ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి పోయేటప్పుడు పేదవారని, మధ్య తరగతి వారని, బాగా ఉన్నవారన్న సాక్ష్యాన్ని ఎవ్వరూ తీసుకుని వాళ్ళు ఎంతున్నా కానీ మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఏమి లేనోడైనా, అన్ని కలిగినటువంటి వారైనా ఏం తీసుకుపోరు. ప్రభు చెప్పినట్లు మొన్నైనది వెనకటి వల్లనే భూమికి వెళ్ళిపోవాలి. కానీ డెఫినెట్లీగా దేవుని బిడ్డలమైనటువంటి మనం పట్టుకుపోయేది ఒకటి ఉందంట, ఈ భూమి మీద నివసించినటువంటి జీవితాన్ని బట్టి. ఏంటో తెలుసా? రెండిట్లో ఒకటి డెఫినెట్లీగా తీసుకుని వెళ్తాం మనం. ఈ రెండిట్లో ఒకటి మనతో తప్పకుండా వస్తుంది. ఏంటంటే, ఒకటి మంచి సాక్ష్యం, రెండోది రాసి పెట్టుకోండి, తప్ప అంతకు మించి మీరేం తీసుకెళ్లారు ఇక్కడ నుండి. అంతకు మించి మనం ఏమి పట్టుకుపోలేం. ఒకటి మంచి అయినా రావాలి, 2 చెడైన రావాలి. హానోకు గారిని జ్ఞాపకం చేస్తూ దేవుడు అన్నాడు కదా, అతను చనిపోక మునుపు, అతను దేవుని కొనిపోబడక మునుపు. బైబుల్లో చావు 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 అనే పదం చాలాసార్లు ఉంది. హానోకు గారి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు చావు అనే పదం వాడల, అతనికి కొనిపోయాడంట దేవుడు. దేవునికి కూడా నచ్చలేదండి చావు అని పదం పెట్టడం హానోకు గారి జీవితంలో. నేను అంటాను, నిర్మలమ్మ గారు చనిపోలా, ఆమె కొనిపోబడ్డారు. చావు అనే మాటను బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే దశలోనికి రాసిన పత్రికలు అంటాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టము లేదు. కాబట్టి ఆమె నిద్రలో ఉన్నారు. చనిపోయిన వారు లెగవరు, కానీ నిద్రపోయేవారు తప్పకుండా లెగుస్తారు. ఒకరోజు మహిమలో మనం అందరం తల్లి గారిని కలుసుకుందాం. ఆ నిరీక్షణతో మనం ఉందాం. ఈ కుటుంబానికి దేవుడు తగిన ధైర్యాన్ని, మంచి నడిపింపును ఇవ్వాలని మరి నేను ప్రార్థన చేస్తాను. ఆ విధంగా ప్రభు ఈ కుటుంబానికి తండ్రిగా, తల్లిగా ఉండి నడిపించిన గాక. సమయం ఇచ్చిన దైవజనులకు చెప్పిన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.